హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు 10th డిప్లొమా డిగ్రీ అర్హతతో ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకు నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే రెసిత్రియా కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్ నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడ మీరు కింద చూసుకున్నట్లయితే ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అనమాట. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడ మనము పోస్టులు అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఆపరేటర్ కెమికల్ ట్రైనీ. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను కెమిస్ట్రీ డిగ్రీ, అంటే బీఎస్సీలో మీరు కెమిస్ట్రీ డిగ్రీ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు శాలరీ చూసుకున్నట్లయితే 22,000 నుంచి 60,000 వరకు అయితే మీకు శాలరీ అయితే పే చేస్తారన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బీఎస్సీ కెమిస్ట్రీ డిగ్రీ 50% ఆఫ్ ఫర్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 50% ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ మీరు ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 35 ఇయర్స్ ఉంది, అలాగే ఓబీసీ వాళ్ళకైతే 33 ఇయర్స్ అయితే ఉందన్నమాట. కాబట్టి ఎవరైతే కెమిస్ట్రీ డిగ్రీ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళైతే జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ పోస్ట్ చూస్తున్నట్లయితే బాయిలర్ ఆపరేటర్ గ్రేడ్ 3 చూస్తున్నట్లయితే మనకు ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ పాస్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ మీరు శాలరీ చూసుకున్నట్లయితే 20,000 నుంచి 55,000 వరకు అయితే శాలరీ అయితే పే చేస్తారన్నమాట. ఇక్కడ 10th క్లాస్ పాస్ అయ్యండి, అలాగే బాయిలర్ అటెండెంట్ విత్ ఎండోర్స్మెంట్ డైరెక్టర్, అంటే మీరు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. మినిమము మీకు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట బాయిలర్ అటెండెంట్గా, అలాగే బాయిలర్ ఆపరేటర్గా మీకు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మీకు ఎస్టీ వాళ్ళకైతే 35 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. ఇక నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్లయితే జూనియర్ ఫైర్మ్యాన్ గ్రేడ్ 2 చూసుకున్నట్లయితే మనకు శాలరీ చూసుకున్నట్లయితే 18,000 నుంచి 42,000 వరకు అయితే శాలరీ అయితే పే చేస్తారన్నమాట. ఇక్కడ ఎస్ఎస్సి విత్ 6 మంత్ ఫుల్ టైమ్ ఫైర్మ్యాన్ సర్టిఫికేట్ కోర్స్ అయితే చేసి ఉండాలన్నమాట. అంటే ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యండి 6 మంత్స్ స్టేట్ ఫైర్ ట్రైనింగ్ సెంటర్లో మీరు కోర్స్ అయితే కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసినట్లయితే 34 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలన్నమాట. అండర్ బిలోనే ఉండాలి. మినిమం మీకు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట ఇండస్ట్రియల్ ఫైర్ ఫైటింగ్ మీద. నెక్స్ట్ మనకు నర్స్ గ్రేడ్ 2 చూసినట్లయితే హెచ్ఈసి ప్లస్ 3 ఇయర్స్ కోర్స్ జనరల్ నర్సింగ్, అంటే జిఎన్ఎం ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఎస్సీ వాళ్ళకైతే 50% ఆఫ్ మార్క్స్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎస్సీ కేటగిరీ వాళ్ళకైతే 36 ఇయర్స్ అయితే దాటకూడదు అనమాట. అలాగే మీకు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట జిఎన్ఎం మీద. కాబట్టి హెచ్ఈసి అలాగే ఇంటర్మీడియట్ అలాగే జిఎన్ఎం నర్సింగ్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే టెక్నీషియన్ ఇన్స్ట్రుమెంటేషన్ ట్రైనీ పోస్ట్ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ రెగ్యులర్ బీఎస్సీ, అంటే ఫిజిక్స్లో డిగ్రీ చేసిన వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ శాలరీ చూసుకున్నట్లయితే 22,000 నుంచి 60,000 వరకు అయితే శాలరీ అయితే పే చేస్తారన్నమాట. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకు 35 ఇయర్స్ అయితే దాటకూడదు అనమాట. కాబట్టి ఎవరైతే ఫిజిక్స్ డిగ్రీ చేసి ఉంటారో వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. 35 ఇయర్స్ అయితే దాటకూడదు. ఇక నెక్స్ట్ టెక్నీషియన్ ఎలక్ట్రికల్ ట్రైనింగ్ పోస్ట్ చూస్తున్నట్లయితే మనకు ఫుల్ టైం రెగ్యులర్ 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్, అంటే డిప్లొమాలో ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు అయితే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే అలైడ్ బ్రాంచెస్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఈ కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. డిప్లొమా ఇన్ ఎలక్ట్రిక్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ శాలరీ చూసుకున్నట్లయితే 22,000 నుంచి 60,000 వరకు అయితే మీకు శాలరీ అయితే పే చేస్తారన్నమాట. మినిమం పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 50% ఆఫ్ మార్క్స్ ఉంటే చాలు. ఇక్కడ మీరు ఏజ్ లిమిట్ చూసినట్టయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 35 ఇయర్స్ అయితే దాటకూడదు అనమాట. కాబట్టి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి గైస్. ఇక నెక్స్ట్ పోస్ట్ చూస్తున్నట్లయితే టెక్నీషియన్ మెకానిక్ ట్రైనింగ్ పోస్ట్ చూస్తున్నట్లయితే మనకు 3 ఇయర్స్
డిప్లొమా ఇన్ మెకానికల్ చేసిన వాళ్ళైతే ఈ జాబ్‌కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. మీకు మినిమమ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ చూస్తున్నట్టయితే 55% ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలన్నమాట. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 50% ఆఫ్ మార్క్స్ ఉంటే చాలు. నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ చూస్తున్నట్లయితే 35 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి. అలాగే ఓబీసీ వాళ్ళకైతే 33 ఇయర్స్ అయితే దాటకూడదు. గైస్ ఇవన్నీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట. మనకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ది సెలక్షన్ ప్రాసెస్ ఫర్ ది అబౌట్ మెయింటైన్ పోస్ట్ కంపేర్స్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. చిన్న ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. అలాగే స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. ఇక నెక్స్ట్ మనకు లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే జూలై 25 తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. దీని యొక్క అఫీషియల్ పేజ్‌లో మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు గైస్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన వాట్సాప్ ఛానల్‌లో ఉంటాయి. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అందరూ అయితే జాయిన్ అవ్వండి. ఓకే గైస్ అందరికీ థ్యాంక్ యూ.